కరీంనగర్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడంతో ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ని బీజేపీ తన జెండాను ఎగరవేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఇక్కడ క్యాడర్ అంతా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా 61వ డివిజన్లో ఇక్కడ ముస్లిం మహిళా అభ్యర్థి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఏ విధంగా పట్టు సాధించబోతుంది, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా బీజేపీని అందరూ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ అంటూ కూడా విమర్శిస్తుంటారు. కాబట్టి నేరుగా ఆమెతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, రిజ్వానా గారు అండి మీ పేరు? నమస్తే, నా పేరు రిజ్వానా. నేను 61 డివిజన్ కరీంనగర్ కశ్మీర్ గడ్డతో నిలబడ్డాను. బీజేపీ మతపరమైన పార్టీ అని అందరు చెప్తుంటారు, అదే కాదు, మనం అందరం ఒకటే అని చూపెట్టడానికే ఈ పార్టీలో వచ్చాము. మేము మొదటిసారి చాలా రోజుల నుంచి ఈ పార్టీలోనే ఉన్నాము. మొదటిసారి నిలబడ్డా. మతం గురించి మాకు సంబంధం లేదు, మనం అందరం ఒకటే అని చూపెట్టడానికే ఇందులో మేము నిలబడ్డాం. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే పార్టీ చెప్తుంది, ఇక్కడ ముస్లిం ఓట్లు మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా గెలిచేది తామే అంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే బీజేపీ ఒక మతానికి సంబంధించిన పార్టీ కాబట్టి ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వేయరని పదే పదే వాళ్ళ ప్రచారంలో చెప్తున్నారు. వాళ్ళకి మీరేమంటారు? లేదు, అది తప్పు ప్రచారం కాబట్టి అదే చూపెట్టడానికే మేము ఉన్నాము. వీళ్ళందరూ మన వాళ్ళే అని చూపెట్టడానికే ఈ మీటింగ్ కూడా మాది అదే చూపెట్టడానికి పెట్టింది. ముఖ్యంగా నేను గమనిస్తే ర్యాలీలో అంతా కూడా ఎక్కువ మంది ముస్లిం మహిళలే ఉన్నారు. జనరల్గా ముస్లిం మహిళలు బయటకు రావాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మీకోసం ఇంతమంది వచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడాలండి? అది లేదు, అది మతం గురించి తప్పుగా ప్రచారం కాబట్టి చూపెట్టడానికే మేము బయటికి వచ్చినాం. ఈసారి ముస్లిం లేడీ ఉండాలి మన బీజేపీ తరఫున అని మేము ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఆయన కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు, 2 సార్లు ఎంపీగా గెలిపించారు మీరే. సో ఇప్పుడు కార్పొరేషన్ ని ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం? చాలా రోజుల నుంచి రైతు బజార్ పెండింగ్ లో ఉంది. 2 ఫ్లోర్లు వేస్తామని ఒకటే వేశారట. మళ్ళీ ఉన్నాయి కొన్ని పనులు ముందుకు తేవాలంటే అందరితో సాధ్యం కాదు. ఈసారి మేము వస్తే అన్ని చేస్తామని హామీతో నిలబడ్డాం. సో మీరు జనంలోకి వెళ్తున్నారు, ఓటర్లను అడుగుతున్నారు, బీజేపీకి ఓటేయండి, కమలం గుర్తుకు ఓటేయండి అని అడుగుతున్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు నేరుగా మహిళలతో కూడా మాట్లాడుతుంటారు కదా, ఇళ్లలోకి వెళ్తుంటారు కదా, పెద్దలు కానీ లేడీస్ కానీ ఏం చెప్తున్నారు? ఏం లేదు, అందరం సమానమే ఉన్నాం కాబట్టి మాకు ఇప్పటికి ఏం ఇబ్బంది లేదు. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మాకు అలాంటి ఏం లేదు. బయట వేరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే తప్ప అలాంటిది ఏం లేదు. అది చూపెట్టడానికి అది నిజం అని చెప్పాలంటే మేము గెలవాలి, గెలిస్తేనే మాకు ఏ ప్లేస్ చూపెట్టగలుగుతాం మేము అందరం ఒకటే అని. గెలుస్తారని నమ్మకం ఉందా? అవునండి, ఉంది కాబట్టే మా వాళ్ళు అందరూ నిలబడ్డాం. మాతో చాలా మంది ఉన్నారు, సపోర్ట్ లో కూడా ఉన్నారు. ఇంకొక విషయం కూడా అమ్మా, సూటిగా అందరి ముందు కూడా అడుగుతున్నాను, బీజేపీ అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అని చాలా మంది చెప్తుంటారు. ఒక మహిళగా, ఒక గృహిణిగా మీరు చెప్పండి. అంటే రాజకీయాలను పక్కన పెట్టేద్దాం, మీరు బీజేపీని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? నాలెడ్జ్ లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళే చెప్తారు ఇది నేషనల్ పార్టీ. ఉట్టిది కాదు, ఇండియన్ ముస్లిమ్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఏం కొత్త కాదు. మనం హిందువులు ముస్లిమ్స్లు అని వివాదం కూడా కొత్తది కాదు. ఎప్పటి నుంచో ఏళ్ళు ఎత్తి చెప్తారు, నడుస్తూనే ఉంటుంది. మాకు అలాంటిది ఏం లేదు, ఫీలింగ్స్ మీరు వేరే మా వేరే లేరు కాబట్టి ఇప్పటిదాకా నడుస్తుంది. ఇండియన్ ముస్లిమ్స్ అందరం కలిసి ఉన్నాం. ఎవరు తప్పుడు ప్రచారం చేసినా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు సంబంధం లేదు మనకు. మనం అంతా ఒకటే అని చూపెట్టడానికే ఈ పార్టీలో మేము జాయిన్ అయినాం. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు మాకు ఎవరు విమర్శలు లేవు. అన్ని తప్పుడు ప్రచారం, ఎవరు వాళ్ళు గెలవడానికి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక విమర్శ మాకు అంతే. మాకు దాంతో ఏం సంబంధం లేదు, మాకు అంత ప్లస్ పాయింటే ఉంది ఇక్కడ. సో సంజయ్ గారి నుంచి, బండి సంజయ్ గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మీరు గెలవడానికి కానీ క్యాడర్కి సపోర్ట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మేము ఇక్కడ 15 ఇయర్స్లో ఈ పార్టీ నుంచే ఉన్నాం కాబట్టి మాకు ఎన్నుకున్నారు. మాకు బయట అందరూ వేరే కులం వాళ్ళు ఉన్నా మాకు అందరితోనే సమానమే చూస్తున్నారు వాళ్ళు. బండి సంజయ్ గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? చాలా ఉంది. మాకు చూసే అన్నీ తెలుసుకొనే మాకు టికెట్ ఇచ్చారు కాబట్టి మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం ఇక్కడ. సో మరికొంతమంది మైనార్టీ లీడర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చాలా మంది మహిళలు వచ్చినారు, ముస్లిం మహిళలు అందరూ వచ్చినారు. అంటే ఇది ప్రచారంలో ఏదో చూపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ తీసుకొచ్చారా, లేదంటే నిజంగానే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు? వీళ్ళందరూ మనస్ఫూర్తిగా వచ్చారు. ఎందుకంటే కరీంనగర్ చరిత్రలో బీజేపీ
క్యాండిడేట్ మైనారిటీల ముస్లిం ఒక మహిళ నిలబడ్డదంటే ఎంత సాహసం చేసి నిలబడ్డారంటే వీళ్ళంతా సపోర్ట్ ఉన్నది కాబట్టి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు కరీంనగర్లో మొట్టమొదటిసారి బీజేపీ క్యాండిడేట్ ఒక మహిళ నిలబడ్డారు, రిజ్వానా గారు భారీ మెజారిటీతో 61 డివిజన్లో గెలవబోతున్నారు. ప్రజలందరి సపోర్ట్ ఉన్నది. ప్రధానంగా ఈ సమస్యల మీద బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు అవగాహన ఉందా? అలాగే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. కార్పొరేషన్ని బీజేపీకి అప్పగిస్తే, గెలిపిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? ప్రధానంగా ఉన్న సమస్యల మీద ఎలాంటి పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుంది? ప్రధానంగా 61 డివిజన్లో సమస్య ఏమున్నదంటే మన రైతు బజార్ కడతా అని 5 ఇయర్స్ నుంచి చెప్పారు. 2 ఫ్లోర్స్ కట్టేది ఉండే, ఒక స్లాబ్ వేశారు, ఇడిచిపెట్టారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అది కూడా ఒకవేళ మా బీజేపీ మేయర్ కానీ వస్తే కంపల్సరీ వస్తుంది 100%. వచ్చినాక బండి సంజయ్ గారు, మన కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు కేంద్ర నిధులతోని, స్మార్ట్ సిటీ నిధులతోని ఈ మన 61 డివిజన్లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము కంపల్సరీ మా ఏరియాకు డెవలప్ చేసుకుంటాం కేంద్ర నిధులతోని. రైట్, ఇది సో 61వ డివిజన్లో కాశ్మీర్ గడ్డకు సంబంధించినటువంటి ప్రాంతం అంటారు ఈ ప్రాంతాన్ని. సో కార్పొరేషన్లోనే, కరీంనగర్లోనే చాలా కీలకమైనటువంటి డివిజన్ ఇది. ఈ డివిజన్లో ఇప్పుడు ఒక ముస్లిం మహిళా అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాము, గెలవబోతున్నాము. బీజేపీ ఇది ఒక కులానికో మతానికి సంబంధించినటువంటి పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. సో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతాన్ని బీజేపీకి అప్పగిస్తే, గెలిపిస్తే ఖచ్చితంగా కరీంనగర్ చరిత్రలోనే ఎవ్వరూ చూడని విధంగా డెవలప్మెంట్ జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్లు, ముఖ్యంగా ముస్లిం మహిళా అభ్యర్థి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రిజ్వానా, ఇతర మైనార్టీ లీడర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ ఓబులేష్తో విజయ్, సుమన్ టీవీ, కరీంనగర్ నుంచి.